నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, వేడిగా ఇలా మసాలా పల్లి తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి ఈ వీడియోకు హైప్ కూడా చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక కప్పు నిండా వేరుశనగకాయ పప్పులు వేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోండి. జల్లించి మెత్తని పౌడర్ లాగా ఉండే బియ్య పిండిని అయితే తీసుకోండి. ఆ బియ్యం పిండిని స్పూన్తో అయితే చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వచ్చింది కదా బియ్య పిండి, అదే స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. పల్లీలు, మసాలా పల్లీలకు సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే సింపుల్గా ఈ విధంగా చేస్తాను. మీరు స్పూన్తో కాకుంటే సేమ్ అదే కప్పుతో అయితే ఒక కప్పు పల్లీలు, హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు శనగపిండి తీసుకోండి. 2 విధాలుగానే చూపించాను. మీ ఇష్టం, స్పూన్లతోనే వేసుకోండి లేదా కప్పులతోనే వేసుకోండి. బాగా ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ జారుగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. మనం కలిపిన మసాలా మిశ్రమం పల్లీలకి అంటుకోవాలి. ఆ విధంగా ఇది కలిపి పక్కన ఉంచేయండి. ఇదే మనకి ఏమీ నానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుందాం. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు మునిగేంత వరకు వేసుకోండి. పల్లీలు అనేది బాగా ఫ్రై అవుతాయి. ఈ మసాలా పల్లీలనే కాకుండా పల్లీ పకోడా అని కూడా పిలుస్తూ ఉంటారు. మా సైడ్ అయితే మసాలా పల్లీలనే పిలుస్తారు. బేకరీలో దొరుకుతూ ఉంటాయి కదా, ఇలా సింపుల్గా చేసుకోండి. సేమ్ మీకు బేకరీ స్టైల్లో ఉన్నట్టే ఉంటాయి, మంచి టేస్ట్. కాకపోతే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయడం లేదండి. మీకు ఒకవేళ మంచి కలర్ అవి కావాలా అనుకుంటే శనగపిండి, సాల్ట్, కారపొడి వేసుకున్నాం కదా, ఆ టైంలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే వేయలేదు. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా కడాయికి సరిపడా కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉన్నదంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల అంతగా బాగుండదు. పల్లీలు అనేది సరిగా వేగవన్నమాట. అందుకనేసి అయితే నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి అయితే మిక్స్ చేస్తున్నాను. మధ్యలో మిక్స్ చేస్తున్నానండి, అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. మసాలా పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి, చాలా తొందరగా అయిపోతుంది. మసాలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా అంతే అండి, ఒక హాఫ్ మినిట్ కూడా పట్టదు. వేడిగా ఉంటుంది కదా ఆయిల్, క్రిస్పీగా అయితే కరివేపాకు హాఫ్ మినిట్లో వేగిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇవి వేగిపోయాయి కదా, ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేయండి. ఈ మసాలా పల్లీలు నేనైతే 10 మినిట్స్లో తయారు చేశాను. అన్నీ అవైలబుల్గా ఉన్నాయంటే శనగపిండి, బియ్యం పిండి ఉన్నాయంటే ఒక 10 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. బయటికి వెళ్ళి తీసుకొచ్చుకునే లేపు మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసి చూపించాను కదా, ఒక్కసారి చేసి చూడండి. ఈ విధంగా మీకు తెలుస్తుంది, చాలా బాగుంటాయి. ఆ మసాలాతో పాటు పల్లి తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. మనకు వర్షాలు అయిపడి చల్లగా ఉంది కదా, ఇలా వేడిగా ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఇంక మీకు ఇవి క్రిస్పీగా ఉన్నాయని చెప్పేసి చూపిద్దాం అనుకుంటే కాలిపోతున్నాయి, వేడిగా ఉన్నాయి. అప్పటికి ట్రై చేశాను. ఈ మసాలా పల్లీలు క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా అయితే భలే ఉంటాయండి. మీ కారానికి సరిపడా కారపొడి వేసుకొని సాల్ట్ తయారు చేసుకొని తినండి. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేయండి ఈ మసాలా పల్లీలు తయారు చేసుకొని. చూడండి, లోపల పప్పులు కూడా మనకి బాగా వేగిపోయాయి. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకేముంది, ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంటిల్లి పాది కూర్చొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయండి. మరి రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.